తెలంగాణలో రేపు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. 5089 పోస్టులతో గత ఏడాది సెప్టెంబర్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఆ నోటిఫికేషన్ను రద్దు చేసి 11,062 పోస్టులతో కొత్తగా డిఎస్సి ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. గతంలో అప్లై చేసిన దరఖాస్తులే ఫార్వర్డ్ అవుతాయని చెప్పారు. రేపు తెలంగాణలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలవ్వనుంది. 5089 పోస్టులతో గత ఏడాది సెప్టెంబర్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైతే దాన్ని రద్దు చేసి 11,062 పోస్టులతో కొత్తగా డిఎస్సి ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ ఫోన్లో అందిస్తారు. మహేష్, అప్డేట్స్ ఏంటి డిఎస్సి నోటిఫికేషన్ కి సంబంధించి? ఉదయశ్రీ టీచర్ పోస్టుల కొరకు గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏదైతే కొత్త పోస్టులతో గతంలో ఏదైతే విడుదల చేసినటువంటి డిఎస్సిని రద్దు చేస్తూ మరికొన్ని పోస్టులను యాడ్ చేస్తూ కొత్త డిఎస్సిని వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా 11,062 పోస్టులకి ఆర్థిక శాఖ మంజూరు తెలిపింది, అంటే అనుమతి ఇచ్చింది. ఈ 11,062 పోస్టులతో రేపు డిఎస్సి విడుదల కానుంది. డిఎస్సి నోటిఫికేషన్ ని పాఠశాల విద్యాశాఖ విడుదల చేయనుంది. దీంట్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629, లాంగ్వేజ్ పండిట్ 727 పోస్టులు, పీఈటీ 182 పోస్టులు, ఎస్జిటి 6,508 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి 220 పోస్టులు, ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి 796 పోస్టులు, మొత్తం 11,062 పోస్టులతో రేపు డిఎస్సి నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ విడుదల చేస్తుంది. మొత్తానికి నవంబర్ లోపు యొక్క నియామక ప్రక్రియను పూర్తి చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఇటు విద్యాశాఖ ఉన్నటువంటి నేపథ్యంలో అందుకు అనుగుణంగా షెడ్యూల్, అంటే డిఎస్సి షెడ్యూల్ ని రూపొందించింది. సో 11,062 పోస్టులతో రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ లోపు నియామక ప్రక్రియ మొత్తం కూడా పూర్తి కానుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మహేష్.